మామిడిపాలెం ప్రాంతం వైసీపీ కంచుకోటని ఎన్నికల కౌంటింగ్ సమయంలో మామిడిపాలెం పోలింగ్ బూత్ నుంచి మెజార్టీ ఎక్కువగా వస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని మామిడిపాలెంలో 5 పోగుల శిఖామణి ఆధ్వర్యంలో 5 పోగుల అజయ్ బాబు, రాజేంద్ర కుమార్, 5 పోగుల అంకరాజు, కూచిపూడి సునీల్ మరో 50 మంది టీడీపీని వీడి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి గద్దలగుంటలోని 3 బొమ్మల వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు ఎదగకుండదు. ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. మంచి కోసం పోరాటం చేసిన ప్రజా సమస్యల రాబోయే ఎన్నికలలో తనను గెలిపించాలని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు నగరానికి 339 కోట్లతో తాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని బాలినేని తెలిపారు. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 400 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఈసారి కూడా చేసేవే చెబుతామన్నారు. చంద్రబాబు మాత్రం అమలు చేయలేని పథకాలను ప్రజలకు హామీలుగా ఇచ్చి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లతో పాటు సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికే అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్ చంద్రకళ, నాని, మహిళా జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిర, మరియమ్మ, ఒంగోలు నగర మహిళా అధ్యక్షులు సువర్ణ, బొమ్మినేని మురళి, అచ్చిరాజు, అచ్చిరాము, డివిజన్ అధ్యక్షులు మురళి, మీరావళి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు పసుమర్తి గోపి, పురిణి ప్రభావతి, స్వరూప్, వెంకటరత్నం, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ మామిడిపాలెంలో కొంతమంది మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ ఈ చేస్తున్నందుకు ముందుగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.
మామిడిపాలెం అంటేనే గతంలో కాంగ్రెస్కి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కంచుకోట అనేది ఎవరు అడిగినా కూడా చెప్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది మామిడిపాలెంలో గతంలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మామిడిపాలెం బూత్ కౌంటింగ్ అంటే మాకు ఎంతో ఆనందం ఉండేది, ఎందుకంటే అత్యధిక మెజార్టీ వస్తుంది కాబట్టి మామిడిపాలెంలో. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టినటువంటి పథకాలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా 100% మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా చూశారు, గత 58 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ని ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా ఇంటికి తలుపు తట్టి 1వ తేదీ పొద్దున ఇస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదే పాపం ఈ చంద్రబాబు నాయుడికి ఏది దొరకనట్టుగా ముసలి వాళ్ళ మీద కన్నుబడింది. వీళ్ళు మాట్లాడితే జగన్ అంటున్నారు, వీళ్ళ సంగతి తేల్చాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ మనుషుల చేత ఫిర్యాదు చేసి వాలంటీర్ల చేత పెన్షన్ పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్న పెన్షన్ని ఎందుకు ఆపాలా నాకైతే అది అర్థం కాల. అంటే ఆయన యొక్క మనస్తత్వం ఈరోజు అర్థమవుతా ఉంది. రేపు మళ్ళా ఒకవేళ ఆయన ప్రభుత్వం వస్తే ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందని రుచి చూపించాడు ఈ చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సిస్టాన్ని, వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ పెట్టాడు. వాళ్ళు ఈ సిస్టమ్ని ఇచ్చే వాళ్ళని తీసి పక్కన పెట్టిన తర్వాత అందరికీ నేరుగా 1వ తేదీ ఇవ్వమంటే ఎలా ఇవ్వగలుగుతారు? ఉన్నది సచివాలయం ఎంతమంది ఉంటారు? 5 6 ఉంటారు. కానీ వాలంటీర్లు ప్రతి డివిజన్లో వాలంటీర్లు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టాం. మరి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పని వల్ల 33 మందిని పట్టున పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటా ఉన్నాం. ముసలి వాళ్ళ ఉసురు తగ్గుతుంది ఈ చంద్రబాబు నాయుడు కనుక కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నిన్న కూడా ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా 2వ అనౌన్స్ చేశాడు. మళ్ళా అధికారులు రాగానే వాలంటీర్లకి మొదటి సంతకం పెడతాను, మళ్ళీ వాలంటీర్ సిస్టమ్ పెడతానని చెప్పి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏ పథకం అన్నా నేరుగా మీ అకౌంట్లో వచ్చిన సంగతులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు మీ అకౌంట్లోనే పెడతాం. మరి ఈ మధ్య చేయూత పథకం, ఆసరా కొంతమందికి రాలేదు. దానికి ఏంది మాకు రాలేదని చెప్పి చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు. అది 10 రోజుల్లో అందరికి పడతాయని కూడా ఈ సభాగా ఎందుకంటే కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ముందుగా బటన్ నొక్కాడు. బటన్ నొక్కితే కోడ్ వచ్చినా పర్వాలేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మరి చేయూత పథకం కానీ ఆసరా కానీ బటన్ నొక్కడం జరిగింది. ఎలక్షన్ లోపలే అవన్నీ కూడా పడతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి భయం, వీళ్ళంతా ఈ పథకాలు ఇస్తున్నాడు, ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, మొత్తం పూడ్చిపెట్టుకుపోతుంది, ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోతుంది అని మాట్లాడు. ఈరోజు మన ఎలక్షన్ వస్తున్నట్టుగా ఏం చెప్తున్నాడు? నేను అంటే ఇవ్వలేని పథకాలు చెప్తున్నాడు. సూపర్ 6 అని పెట్టాడు. 6 పథకాలు పెడతాడంట. 2014లో పెట్టాడు ఒక 50 పథకాలు, ఒక్క పథకం కూడా ఇలా. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి అది 1,40,000 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇవ్వగలిగింది ఇస్తున్నాడు. ఈరోజు 70,000 కోట్లు అవుతుంది. మరి ఈ చంద్రబాబు నాయుడు 1,40,000 అవుతుంది ఆయన పెట్టే పథకాలు. అంటే ఇవ్వకూడదు, ఎట్ట ఇవ్వడు కదా చెప్పేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒకటే చెప్పాడు. నిన్న నుండి
అవి చేయండి ఈ చేయండి అంటే నేను ఒకటే చెప్పాడు, నేను చేయగలిగినవి ప్రజలకు ఇవ్వగలిగినయే చెప్తాను, రెండోది చెప్పడం చెప్పిందే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే చెప్దాం, ఓట్లు వేసుకున్నాం, తర్వాత వాళ్ళు ఇష్టం, 5 సంవత్సరాల తర్వాత కదా మనం ఇష్టం కదా, 5 సంవత్సరాలు మనం తీయలేదు కదా మనం అధికారంలోకి వస్తే అనే ఆలోచనలో ఉన్నారు తప్ప వేరేది లేదు. ఖచ్చితంగా మనం ఒంగోలుని చూసాం, ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోట్లు వేస్తారు. మరి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఒక్క పట్టా ఇవ్వాల, మనం 25,000 మందికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడితే దానికి ఎర్రజ దగ్గర స్థలం గవర్నమెంట్ స్థలంలో పెడితే అది కొట్టుకేశారు. సరే పోనీ అని చెప్పి ఇంకా స్థలం గవర్నమెంట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో పోరాడి 230 కోట్లు తెచ్చి ఇళ్ల స్థలాలకి మరి ఈరోజు 20,000 మందికి ఇస్తుంటే దాన్ని కూడా కొట్టేస్తారు. కోర్టులో కూడా అదేం చేయలేకపోయారు. మనం పట్టాలు ఇచ్చాం, దానికే ఉంటారు దొంగ పట్టాలు అంటారు. సిగ్గుండాల అసలు ఇది మొట్టమొదటిసారిగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత మన ఒంగోలు స్టార్ట్ అయింది కూడా తెలియజేసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా దొంగ పట్టాలంటే ఎలా మాట్లాడతావు, నోట్ వచ్చినట్టు అబద్ధాలు చేస్తాడు. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, వాటితో ఏదో మాట్లాడి సునకాలం నోకుంటున్నాడు, సునకాలం చెబుతున్నాడు. పొందు నువ్వు సునకాలంలో పొందుతా ఉండు, ఎలక్షన్ రోజు తెలిసింది నీకు సునకాలంలో. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏదో మంచితనం ఉందనుకుంటున్నారు, ఎలక్షన్ దాకా గోబీ పడుతున్నారు సంగతి. ఖచ్చితంగా మీ అందరి దయతో గెలిస్తే గెలిచిన వాళ్ళే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే నా కుటుంబం. ఖచ్చితంగా కూడా నా కార్యకర్తలు అందరూ ఒకటే చెప్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత 9 నెలల్లో అందరికి కూడా ఇల్లు ప్రభుత్వమే కట్టించి కార్యక్రమం చేపట్టడం. ఒంగోలు పట్టణానికి సంబంధించి మంచినీటికి సంబంధించి 339 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చాం, పనులు స్టార్ట్ అయినాయి. అది సంవత్సరంలో మొత్తం కూడా డైలీ వాటర్ ఇచ్చేదానికి ఆ స్కీము మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే నాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 400 కోట్లు అవుతుంది, మొత్తం ఎస్టిమేషన్ జరిగింది. రేపు ఎజెండా అదే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి ఒంగోలు పెడితే ఈ కాలువలకు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ కాలువలకు సంబంధించి మనం రోడ్డు అయితే వేసుకుంటున్నాం, కాలువలకు ప్రాబ్లం అవుతుంది. ఎంత చేసినా కూడా కాలువలో ఇబ్బంది వల్ల దోమలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒంగోలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మామిడిపాలెం సంబంధించి మన సోదరులు పార్టీ చేసినందుకు మరి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, మీ అందరూ కూడా రేపు జరగబో ఎలక్షన్స్లో మీరు నన్ను నాకు 6 అన్నారు, ఈసారి గెలిపిస్తే నేను కూడా 6 కొడతాను. ఈరోజు విచ్చేసిన ముఖ్య విశ్వాసులందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాను. అలాగే ఈ పార్టీలో జాయిన్ అయిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే విషయం చెప్తాను, మీరు ఇంకో నెల మా కోసం కష్టపడండి. మేము నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం మీ సేవలో ఉంటాం. 2-3 విషయాలు. ఇది మా నాన్న ఆఖరి ఎలక్షన్ కాబట్టి నేను ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను, దానికి మీ సహకారం కావాలి. నాన్నని మాకు బై ఎలక్షన్ హైయెస్ట్ 20,000 మెజార్టీ వచ్చింది. ఈసారి మినిమం 30,000 మెజార్టీ గెలిపించాలని టార్గెట్ పెట్టుకున్నాను. వాస్తవంగా నాకు తెలిసిన ఈ బూత్లో అయితే మాత్రం మామిడిపాలెంలో మాత్రం ఎప్పుడు రాని మెజార్టీ అయితే వస్తుంది. అది ఖాళీ అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి మాధవ ఇంకా చెప్పడం, ఇంకా 2-3 జాయినింగ్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఇంకా జాయినింగ్స్ ఉన్నాయని అంటున్నారు. నాకు తెలిసి మామిడిపాలెం ఇంత బలంగా ఎప్పుడు లేదు. ఇదే ఇక్కడ ఒక్కటే కాదు, చాలా ఏరియాలు ఖాళీ అయిపోతున్నాయి. 31 వాళ్ళు అడుగుతున్న వాళ్ళు చెప్తారు. అసలు కొన్ని డివిజన్స్లో తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు కూడా ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది కూడా. ఏదో మేకపాటి గంభీరంగా మాకు ఇంత మెజార్టీ వస్తుంది, ఇంత మెజార్టీ వస్తుంది టీ షాపులో, కాఫీ షాపులో చెప్తున్నారు అంతే. గ్రౌండ్ లెవెల్లో అసలు
అంతా జగన్ మాయ, అంతా జగనే. లేడీస్ మొత్తం వాళ్ళ మొగుడు టీడీపీకి వేసిన లేడీస్ మాత్రం జగన్కి వేస్తారు. ఏమ్మా కాదా?